3 గుడ్లు అయితే ఉన్నాయి. మా పిచ్చుక అయితే ఇక్కడ ఈ మల్లి చెట్టు మీద అయితే గూడు కట్టుకొని ఉందన్నమాట. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఈరోజు వ్లాగ్ నా డైలీ రొటీన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. నేను అన్ని టైప్స్ వ్లాగ్స్ అయితే చేశాను, కానీ ఇలా నా డైలీ రొటీన్ వ్లాగ్ అయితే చేయలేదు. సో అందుకే ఈ వ్లాగ్ అయితే పెడుతున్నాను అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు టైం వచ్చేసి 8 అయింది. మా కిడ్స్ కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా మనం మార్నింగ్ చాలా హడావుడిగా ఉంటాం కాబట్టి వాళ్ళకి టిఫిన్స్ అవన్నీ సెట్ చేస్తాం కదా, ఎందుకంటే వాళ్ళకి హాఫ్ డేస్ కాబట్టి చాలా స్పీడ్గా అయితే స్కూల్కి వెళ్ళిపోతారు. సో నేను డోర్స్ అవి ఓపెన్ చేయలేదు. సో లోనికి గాలి ఎంట్రన్స్ అయ్యేలాగా ఆ డోర్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మన హౌస్కి చక్కగా గాలి వస్తేనే మనకి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా బయటకు వచ్చి చూస్తే మార్నింగ్ ప్రతిరోజు ఎండ బాగా ఉండేదన్నమాట. 8కే చాలా బాగా ఉండేది. అలాంటిది ఇప్పుడు అసలు ఎండ లేదు, మబ్బు పట్టి ప్రశాంతంగా ఉందన్నమాట. అంటే సమ్మర్ వేడి అంత ఉండేది, బట్ ఇక్కడైతే చాలా చల్లగా అనిపించింది. ఇంక ఇది వచ్చి మా మల్లి మొక్కలో పిచ్చుకలు అయితే గూళ్ళు పెట్టుకున్నాయన్నమాట. గూడు పెట్టుకొని 3 గుడ్లు కూడా పెట్టినాయి. సో మేము సడన్గా చూసాము, మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడైనా సరే మన ఇంటికి వచ్చి బర్డ్స్ ఏవైనా గూళ్ళు కట్టుకున్నా ఆ చుట్టుపక్కల తిరుగుతున్నాయి అంటే మన హౌస్ కూడా వాటికి చాలా బాగా నచ్చిందని అర్థం. అలా ఉందంటే మన హౌస్ చాలా నీట్గా అండ్ చాలా కామ్ అండ్ పొల్యూషన్ లేకుండా ఉందని అర్థం అనమాట. సో అందుకనే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇది వచ్చేసి మా గార్డెన్. ఇది వచ్చి మనీ ప్లాంట్. యాక్చువల్లీ మనీ ప్లాంట్ నేను ఏం చేశానంటే, అంతకుముందు ఎవరో ఎండలో పెడితే లీవ్స్ చాలా బాగా వచ్చినాయి అనమాట వాళ్ళకి. సో నేను అనుకున్నాను ఎండలో పెడితే బాగా వస్తుంది కదా అని చెప్పేసి మా మనీ ప్లాంట్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టాను. అది ఒక్క రోజుకి వాడిపోయిందనమాట. అయ్యో ఏంటి ఇలా అయిపోయిందని చెప్పేసి మళ్ళీ సపరేట్గా మళ్ళీ మట్టంతా తీసి కొత్త మట్టి వేసి మళ్ళీ ఆ మొక్కని నాటి నీడలో అయితే పెట్టాను. ఇప్పుడిప్పుడే చిగురులు అవి వస్తున్నాయి. ఇది వచ్చేసి మా ముద్ద మందారం, చిన్ని మందారం అనమాట. ముద్ద మందారం కాదు, రేఖల మందారం. ఇది మాకు ముద్ద మందారం కూడా ఉంది. బట్ ఇక్కడైతే వైట్ బగ్స్ ఉన్నాయి కదా, అవి పట్టినవి. వీటికి సాయంత్రం ఏదైనా స్ప్రే లాంటిది కొట్టి వాటిని అయితే క్లీన్ చేయాలి. ఇంకా బాగా పూస్తుంది అన్నమాట. చిన్న చెట్టు అయినా సరే చాలా బాగా పూస్తుంది. ఇది మా ముద్ద మందారం అనమాట. చెట్టు చాలా బాగా పెద్దగా వచ్చింది. పువ్వులు కూడా చాలా బాగా పూస్తాయి. యాక్చువల్లీ మా దగ్గర ఒక 2-3 మందారాలు ఉన్నాయి. ఒకటి ఆరెంజ్ షేడ్లో పెద్ద మందారం వస్తుంది, ఒకటి పింక్ షేడ్లో మీడియం మందారం. ఇది వచ్చేసి ముద్ద మందారం. ఇది కూడా పింక్ షేడ్లో ఉంటుంది. ఒక 2-3 రకాల మందారాలు అయితే మా గార్డెన్లో అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఈ చెట్టు వచ్చేసి ఈ ఫ్లవర్ ఒకటి పూసిందనమాట. బట్ ఇది పూసి 3-4 డేస్ అవుతుంది. బట్ ఇప్పటికీ వాడలేదు, పడిపోలేదనమాట, అలాగే ఉంది. ఇంకా మా రోజ్ మొక్కలకైతే ఒక గులాబీ అయితే పూసింది, చాలా బాగుంది. ఆల్రెడీ అంతకుముందు ఒక గులాబీ పూసింది. నేను రీల్స్ కానీ నా షార్ట్స్ కానీ చూస్తుంటే మీరు చూసుంటారు. అది కాకుండా ఇది ఇంకొక గులాబీ అనమాట. పక్కన మొగ్గలు కూడా ఉన్నాయి, ఇంకా చాలా గులాబీలు అయితే వస్తున్నాయి అనమాట. సో ఇదంతా మా గార్డెన్. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కుండీలో అయితే మట్టి పెట్టి ఉంచానమాట. ఏదైనా మొక్క పెడదాము అని చెప్పేసి చూస్తున్నాను. ఏదో ఒకటి ఒక మొక్క పెట్టి దీన్ని కొంచెం డెకరేటింగ్గా ఉంచాలని చెప్పేసి ఆలోచిస్తున్నాను. బట్ ఏ మొక్క పెట్టాలో తెలియట్లేదు. నర్సరీకి వెళ్ళి ఏదో ఒకటి అయితే తెస్తాను. సో అందుకని మట్టి పెట్టి నీళ్ళు పోసి రెడీగా అయితే ఉంచాను. ఇంకా ఇదంతా మా గార్డెన్ అన్నమాట. ఇప్పుడిప్పుడే పువ్వులు పూస్తున్నాయి. ఇది స్ప్రింగ్ సీజన్ కదా, అందుకనే పువ్వులు పూస్తున్నాయి. ఇంకా ఈ సమ్మర్కి మేము కుండ వాటర్ వాడదామని చెప్పేసి ఈ కుండనైతే తీసుకున్నాము. దీంట్లో కొంచెం వాటర్ పోసి అలా ఉంచాం అనమాట. ఏదైనా మట్టి వాసన అలాంటివి ఉంటే పోతాయి కదా అని చెప్పేసి వాటర్ పోసి అలా ఉంచాను. మార్నింగ్ హడావుడిగా ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడే ఉంటాయి. సో సోఫా మీద కవర్స్ అవన్నీ కూడా పిల్లలు పాడు చేస్తూ ఉంటారు. సో వాళ్ళు వెళ్ళినాక మళ్ళీ వాటిని నీట్గా అయితే సర్దుకుంటూ ఉంటాను.
ఇలా మొత్తం అన్నీ సదురుకున్న తర్వాత కొంచెం సేపు నేను ఏ పని చేయకుండా ప్రశాంతంగా అయితే కూర్చుంటానన్నమాట. కూర్చున్నప్పుడు ఏదైనా కాఫీ కానీ, టీ కానీ, లేదంటే హాట్ వాటర్ కానీ, లేదంటే జీరా వాటర్ కానీ అలా ఏదో ఒకటి తాగుతూ ఉంటాను. మినిమం ఏమీ తాగపోయినా జస్ట్ వాటర్ అయినా సరే తాగుతాను అన్నమాట. కొంచెం సేపు అలా ప్రశాంతంగా పీస్ఫుల్గా కూర్చుంటే మైండ్ కూడా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మా హౌస్కి ఎదర చాలా పిచ్చుకలు అవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో వాటిని అలా చూస్తూ కొంచెం అలా కామ్గా కూర్చుంటాను. మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట. మార్నింగ్ ఏదైనా హాట్ వాటర్ కానీ, జీరా వాటర్ కానీ తాగితే చాలా మంచిదంటారు. సో నేను ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాను. డెఫినెట్గా దాన్ని తాగాలన్నమాట. కొంచెం వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నాను. సో అందుకని కొంచెం కొంచెం అయితే అలవాటు చేసుకుంటున్నాను. ఇంకా టీ తాగేసి ఇలా ప్రశాంతంగా అయితే కూర్చొని అలా వెదర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా కొంతసేపు అలా కూర్చున్న తర్వాత ఇంకా నేను వంట అయితే చెయ్యాలి. పిల్లలు 12:30కే వచ్చేస్తారన్నమాట. సో ఆ వంట పనులు అయితే చెయ్యాలి. ఇక్కడైతే మార్నింగ్ మనం హార్లిక్స్, బూస్ట్ అవన్నీ కలుపుతాం కదా. సో అవన్నీ ఎక్కడవక్కడే ఉంటాయన్నమాట. సో వంటగదిలోకి వెళ్ళి అవన్నీ అయితే క్లీన్ చేస్తున్నాను ఇక్కడ. ఈ మధ్యన నేను ప్లాంట్స్ ఎక్కువ పెంచడానికైతే ట్రై చేస్తున్నాను. అంటే ఎక్కువ ప్లాంట్స్తో నా హౌస్ నింపేయాలని చూస్తున్నాను అనమాట. సో అందుకనే నేను ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతున్న చిలకడ దుంప ప్లాంట్ కదా, ఆ ప్లాంట్ని పెంచుదామని చెప్పేసి ఒక చిలకడ దుంప మొన్న తెచ్చుంటే పిల్లల కోసం ఆ చిలకడ దుంపని ఇలా మేము తెచ్చుకున్న పెరుగు డబ్బాలో అయితే వాటర్ పోసి ఈ దుంపనైతే పెట్టానమాట. ఇప్పుడిప్పుడే రూట్స్ వస్తున్నాయి అనమాట. సో ఆ రూట్స్ తర్వాత మొక్క వస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ మాకు కిచెన్కి పైన కొంచెం ఇలా పాకిస్తామని చెప్పేసి ఈ చిలకడ దుంప ప్లాంట్ని అయితే పెంచుతున్నాను. ఇంకా ఇవాళ కర్రీ వచ్చేసి ఏదైనా ములక్కాయ అండ్ కోడిగుడ్లు కలిపి వండుదాం అనుకుంటున్నాను అన్నమాట. సో అందుకని వెజిటేబుల్స్ అవి కోస్తున్నాను. ఇంట్లో ప్లాంట్స్ ఉంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. అండ్ మనకి హౌస్లో కూడా ప్లాంట్స్ ఎక్కువ పెంచుకోవడం వల్ల ఆక్సిజన్ లాంటివి మనకి ఎక్కువ ప్రొడ్యూస్ చేసే మొక్కలు లాంటివి పెంచుకుంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. సో అందుకని నేను ఎక్కువ ప్లాంట్స్ని మా హౌస్ చుట్టూ పెట్టడానికైతే ట్రై చేస్తున్నాను. మా గార్డెన్లో చాలా వరకు ప్లాంట్స్ అయితే ఉన్నాయన్నమాట. బట్ అక్కడ నేను పూజకి కావాల్సిన ఫ్లవర్కి సంబంధించిన ప్లాంట్స్ ఎక్కువ పెంచడానికి ట్రై చేస్తున్నాను. హౌస్లో మట్టికి ఏదైనా ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్, స్నేక్ ప్లాంట్స్, జాడే ప్లాంట్స్ అలాంటివి ఏదైనా మంచివి పెంచాలని చెప్పేసి చూస్తున్నాను అనమాట. సో నేను వెళ్ళి వాటిని తీసుకోవాలి. నేను తీసుకున్నప్పుడు డెఫినెట్గా మీకు వీడియో పోస్ట్ చేస్తాను, కావాలంటే చూడండి. సో ఇంతవరకు గార్డెన్ వరకే పెంచాను. లోన జస్ట్ మాకు 2-3 ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. అది కూడా ఓన్లీ మనీ ప్లాంట్ ఉంది. సో ఈ చిలకడ దుంప ప్లాంట్ బాగా వస్తే చాలా బాగుంటుంది, కొంచెం మంచిగా డెకరేటింగ్గా ఉంటుంది అండ్ ఇంట్లో కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి వాటిని అయితే నేను పెంచాలని చూస్తున్నాను. చూద్దాం అది ఎలా వస్తుందో. రూట్స్ అయితే వస్తున్నాయి. సో ఇంకా దానికి పైన ఆకులు అలాంటివి రావాలన్నమాట. సో మినిమం 1 month పట్టిద్ది అంటున్నారు. బట్ ఎంత టైం పట్టిద్దో ఏంటో తెలియదు. సో చూద్దాము. నేను మార్నింగ్ త్వరగా వంట అయితే చేసేసుకుంటాను, ఎందుకంటే 12:30 కల్లా పిల్లలు వచ్చేస్తారు. వాళ్ళు మంచి ఆకలి మీద ఉంటారన్నమాట. సో మనం వంట చేసి అక్కడ పడేస్తే వాళ్ళు ఈజీగా తింటానికి బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ముందు వంట అయితే వండేస్తున్నాను. బట్ నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి.
ఇంకా వంట అయితే అయిపోయింది. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఇడ్లీ, కారపొడి అండ్ చట్నీ అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అయితే చెయ్యాలి. 10 అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా బాత్ అయితే చేయాలన్నమాట. యాక్చువల్లీ చాలామంది మార్నింగ్ ఫ్రూట్స్ తీసుకుంటే బాగుంటుంది అంటారు. మరి ఫ్రూట్స్ కొంతమంది ఏమో సిట్రస్ ఉంటుంది కదా, అంటే సిట్రస్ లిక్విడ్స్ అవి ఉంటాయి కదా, మార్నింగే అలాంటివి తినటం మంచిది కాదంటారు. బట్ ఏం చేయాలో ఏం తినాలో తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రూట్స్ తినాలా లేదంటే ఇలాంటి టిఫిన్స్ తినాలా చెప్పండి. మేమైతే ఫస్ట్ నుంచి ఇడ్లీ, దోశ ఇలాంటివే వాడుతూ వస్తున్నాము. సో వాటిలోనే కొంచెం తక్కువగా తీసుకుంటాను నేను. సో ఇడ్లీ అయితే తింటున్నాను అనమాట ప్రస్తుతానికి. ఎవరైనా ఫ్రూట్స్ బాగుంటుంది అని అనిపిస్తే కామెంట్ చేస్తే ఒకసారి నేను ట్రై చేస్తాను. ఇంకా ఆ తర్వాత నా హెయిర్ కేర్ అనమాట. వీక్లీ 1 టైం అయినా సరే ఏదో ఒక హెయిర్ కేర్ తీసుకోవాలి. అంటే హెయిర్కి ఏదో ఒకటి ఒక మాస్క్ లాంటివి అప్లై చేయాలి. బట్ నాకు ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను ఈ రోజ్మేర్ వాటర్ అయితే తీసుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ నేను చాలా వీడియోస్లో చూశాను, బాగా ట్రెండింగ్ అయింది ఈ రోజ్మెరీ వాటర్ అనమాట. ఈ వాటర్ వల్ల ఆ హెయిర్ బాగా గ్రో అవుతుందని చెప్పేసి అని చాలామంది చెప్పారు. సో ట్రై చేద్దామని చెప్పేసి నేను చిన్ని బాటిల్, శాంపిల్ బాటిల్ అయితే తీసుకున్నాను. దాన్నే వాడుతున్నాను అనమాట. యాక్చువల్లీ వీక్లీ 2-3 టైమ్స్ అయినా వాడమన్నారు, బట్ నాకు కుదరలేదు. సో వీక్లీ 1 టైమే వాడుతున్నాను. సో ఎదరంతా కూడా నాకు కొంచెం పల్చగా ఉంది. సో ఆ ఎదర ఫోర్ హెడ్ దగ్గరంతా కూడా నేను స్ప్రే చేసుకొని నీట్గా అయితే హెయిర్ని వాష్ చేసుకుంటాను అనమాట ఒక 1 అవర్ తర్వాత. ఇక నుంచి కన్ఫామ్గా ఏదో ఒక హెయిర్ మాస్క్ డెఫినెట్గా వేసుకోవాలని నేనైతే డిసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే మన స్కిన్ మీద, హెయిర్ మీద డెఫినెట్గా మనం అయితే కేర్ తీసుకోవాలి. ఈరోజు వ్లాగ్ని మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి గైస్. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను మరి. బాయ్ బాయ్.